హాయ్ గైస్, నేను మీ శివ. గైస్, రీసెంట్లీ మనం మ్యాక్బుక్ M4 ప్రోని అన్బాక్సింగ్ చేసినాం. ఎవరైనా వీడియో చూడకుండా చూడండి. సో ఈ రోజు మన మ్యాక్బుక్ ప్రోకి సంబంధించి కొన్ని యాక్సెసరీస్ అనేది నేను తెప్పించాను నేను. సో ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి దాన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ సార్. జస్ట్ మీరు చేయాల్సింది ఏం లేదు, లాస్ట్ రోజు చూడండి గైస్. థ్యాంక్ యూ గైస్. మనం ఫస్ట్ అన్బాక్సింగ్ అయిపోయి ప్రొడక్ట్ వచ్చేసి కేస్ గ్యాస్. ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే, మనిషికి ఎలా అయితే హెల్మెట్ అనేది ఇంపార్టెంట్, సో మన ల్యాప్టాప్ కూడా ఒక కేస్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇన్ని ల్యాక్స్ పెట్టి ఉంటాం కాబట్టి మనం దానికి ఒక చిన్న స్క్రాచ్ పట్ట కూడా మనం తట్టుకోలేము. సో అందుకని నేను ఒక కేస్ అనేది తెప్పించి నేను ఇది మనకు అన్బాక్సింగ్ చేయడం మనకు ఇలా సపరేట్ వస్తాయి గైస్. దేని దానికే వస్తుంది, ఎందుకంటే అది మనం ప్లే చేయడానికి ఈజీ ఉంటుంది కాబట్టి వాళ్ళు మనకు సపరేట్ అని ఇస్తారు. ఇప్పుడు దాన్ని ఎలా ప్లే చేయాలి ఏంటి అని మీకు కంప్లీట్గా చూపిస్తాను నేను. ఇప్పుడు మనం దీన్ని ల్యాప్టాప్కి ప్లే చేసే ముందు మీరు ఒక మంచి లిక్విడ్ తీసుకొని దాన్ని క్లీన్ చేయండి. ఏ లిక్విడ్ పడితే ఆ లిక్విడ్ యూజ్ చేయకండి, ఎందుకంటే దానిలో ఆల్కహాల్ ఉండడం వల్ల మన స్క్రీన్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. అలాగే ఏ క్లాత్ పడితే ఆ క్లాత్ యూజ్ చేయకండి, ఒక మంచి మైక్రోఫైబర్ క్లాత్ యూజ్ చేయండి, స్మూత్గా ఉండేది. దానివల్ల మీ స్క్రీన్ అనేది డ్యామేజ్ అవ్వదు. ఒకసారి మీ కేసు కూడా ఒకసారి క్లీన్ చేసుకోండి నీట్గా, ఎందుకంటే దాని మీద డస్ట్ ఉంటే మనకు రిఫ్లెక్ట్ అయిపోతుంది బ్యాక్ సైడ్. సో అందుకని క్లీన్ చేసుకోండి. అలాగే మనకు మ్యాక్కి ఎలా అయితే బ్యాక్ సైడ్ 4 గ్రిప్స్ అనేది ఉంటుందో దీన్ని కూడా అలానే గ్రిప్స్ ఇచ్చారు. మన హీట్ అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వడం కోసం వాళ్ళు మనకు గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేసారు. దాని నుంచి మనకు హీట్ ఎయిర్ అనేది డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. సో నాకు ఈ ఫీచర్ అనేది దీంట్లో బాగా నచ్చింది. ఇప్పుడు మనం దీంట్లో ల్యాప్టాప్ ఎలా ప్లే చేయాలంటే, జస్ట్ మీరు దాన్ని మనకు ల్యాప్టాప్కి ఎడ్ సైడ్ అయితే పోర్ట్స్ ఉంటాయో ఆ కేసు కూడా ఆ పోర్ట్స్ లేని కాడ మీరు ప్లే చేయండి. అంతే ప్లే చేసి జస్ట్ స్లోగా ప్రెస్ చేస్తే మనకు అది ఫిట్ అయిపోతుంది. అంతేగాని మీరు మాత్రం గట్టిగా ప్రెస్ చేయకండి. ప్రెస్ చేస్తే ఏమవుతుంది అంటే మనకు అది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకని కేర్ఫుల్గా పెట్టండి గైస్. సేమ్ అలానే ఫ్రంట్ సైడ్ కూడా ఒకసారి క్లీన్ చేసుకొని జస్ట్ దాని మీద ప్రెస్ చేస్తే అది ఆటోమేటిక్గా ఫిట్ అయిపోతుంది గైస్. నాకైతే దీని క్వాలిటీ అయితే చాలా బాగా అనిపించింది, నాకైతే నచ్చింది గైస్. ఇది ఓపెన్ చేస్తున్నప్పుడు నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఏం లేదు, స్మూత్గా ఓపెన్ అయిపోతుంది. అలాగే మీరు చూడవచ్చు దీని క్వాలిటీ అనేది ఎలా ఉందో. కంప్లీట్గా గ్లాసీ ఫినిష్ ఉంది కదా, క్రిస్టల్ క్లియర్ ఉంది. చూడడానికి కూడా మనకి ఎక్కడ లోగో డిస్టర్బెన్స్ కానీ యాపీ లోగో కానీ ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. మన మ్యాక్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ కేస్తోనే ప్రొటెక్ట్ చేసిన గైస్. అలాగే మన కీస్ని కూడా సేఫ్టీ కోసం నేను ఒక కీస్ ప్రొటెక్టర్ తెప్పించిన. అది ఎందుకంటే మనం ఎప్పుడన్నా ఆయిల్ కానీ ఏదన్నా వాటర్ కానీ దాని మీద మన హ్యాండ్స్కి అంటుకొని మనం దాన్ని టచ్ చేస్తే మనకు కీస్ అనేవి పాడైపోతాయి. సో అందుకోసమని ప్రొటెక్టర్ అనేది తెప్పించిన. దీనివల్ల మనకి ఏదన్నా ఆయిల్ మార్క్స్ కానీ ఏదన్నా మన కీస్ని టచ్ చేసినప్పుడు ఇది పైన ఉండడం వల్ల మనకు అది ఈ పైన లేయర్కే టచ్ అయిపోతుంది కాబట్టి మన కీస్ అనేది సేఫ్గా ఉంటాయి. ఇది మనకు వాటర్ ప్రూఫ్తో వస్తాయి గైస్. మీకు కావాలంటే మీకు వాటర్ పోసి కూడా చూపిస్తాను నేను అది. గైస్, ఏది చేసినా పర్ఫెక్ట్ చేయాలని మీకోసం నేను దీని మీద వాటర్ టెస్ట్ కూడా చేస్తున్నాను, చూడొచ్చు మీరు. సో ఇంత రిస్క్ చేసినందుకైనా మన ఛానల్ని లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి గైస్. చూడొచ్చు ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు గైస్. వాటర్ అయితే ఇక్కడనే కనిపిస్తుంది, లోపలికైతే వెళ్ళట్లేదు గైస్. ఇప్పుడు మనం మ్యాక్బుక్ కోసం అని ప్రొడక్షన్ కేసు వేసాం, అలాగే కీ సేఫ్టీ కోసం అని సిలికాన్ కేసు ప్రొటెక్ట్ కూడా చేస్తాం. సో ఇప్పుడు అందరినీ మనం సేఫ్గా ఉంచడం కోసం అని నేను అమెజాన్ నుంచి బ్యాగ్ అనేది తెప్పించిన గైస్. ఇది వచ్చేసి అమెజాన్ బేసిక్ వాళ్ళ బ్యాగ్. ఇది నాకు ఆల్మోస్ట్ చాలా అంటే చాలా తక్కువకి వచ్చింది. ఆల్మోస్ట్ నాకు 490కి ఏమో వచ్చింది ఇది. సో వీటి ప్రైస్ డీటెయిల్స్ అన్ని నేను క్లియర్గా మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. సో ఇప్పుడు దీనిలో పెట్టి చూద్దాం. సో దీని క్వాలిటీ ఎలా ఉందని ఇప్పుడు చెక్ చేద్దాం. మనకు ఓపెనింగ్ చేయడానికి మనకు బ్యాగ్ అనేది ఈ విధంగా ఉంది గైస్, చూడొచ్చు మీరు గైస్. ఇప్పుడు మనం స్లీవ్ బ్యాగ్ గురించి తెలుసుకుందాం. దీని క్వాలిటీ ఎలా ఉందనేది. మనకు బోత్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు మెష్ ప్యాడింగ్ ఇచ్చారు వాళ్ళు. సో ఇక్కడ చూడడానికి లుకింగ్ పరంగా అండ్ క్వాలిటీ పరంగా చాలా బాగుంది. ఇది కంప్లీట్ మనకు 360 ప్రొడక్షన్తో వస్తుంది, చూడొచ్చు మీరు. అలాగే దీని జిప్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ లేదు అమెజాన్ బేసిక్ నుంచి ఒక ప్రోడక్ట్ ఇంత క్వాలిటీ ఉంటుంది అనేది. నాకైతే ఈ ప్రోడక్ట్ సాటిస్ఫై అనిపించింది. నెక్స్ట్ దీనిలో ల్యాప్టాప్ పెట్టి మనం ఓపెన్ చేద్దాం. అలాగే దానికన్నా ముందు మనకు లోపల చూసుకుంటే మన మిషన్ కూడా మెటీరియల్ కూడా చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంది. ఫ్యాబ్రిక్ కూడా మీరు చూడవచ్చు. అంటే మనకు లైన్స్ పడడం కానీ హార్డ్ మెటీరియల్ కానీ అలాంటిది ఏం లేదు. కుషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఇప్పుడు మనం ల్యాప్టాప్ పెడుతుంది దీంట్లో ఈ విధంగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది గ్యాస్. ఇదైతే మనకు ఆల్మోస్ట్ మనం ఎలా ఉన్నా కానీ మనకైతే ల్యాప్టాప్ అనేది అయితే షేక్ అవుతలేదు. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది, నాకైతే నచ్చింది ఇది. ఈ విధంగా ఉంది గైస్. నెక్స్ట్ మనం రివ్యూ చేసే పోర్ట్ వచ్చేసి శాండిక్స్ వాళ్ళది USB Type-C పెన్ డ్రైవ్ గైస్. దీని స్పీడ్ ఏంటిది, ఎలా పనిచేస్తుంది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తా, చూడండి.
ఉన్న స్పెషల్ ఫీచర్స్ మనకి తెలుసుకుంటే ఇది వచ్చేసి మనకు 3.2 Gen 1 తోని వస్తది. కాబట్టి మీరు డేటా ట్రాన్స్‌ఫర్ స్పీడ్ అనేది ఎంత బాగుంటుందో మీరు ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. అలాగే ఇది టైప్ సి తోని వస్తది. అండ్ నెక్స్ట్ దీంట్లో ఉన్న మనకు మెటీరియల్ వచ్చేసి ఇది కంప్లీట్ మెటల్ గైస్ ఇది. ఇది మన ప్లాస్టిక్ కాదు, ఇది మెటల్‌తోని వస్తది. అలాగే మనకు గోల్డ్ ప్లేటెడ్ కోటింగ్ ఉండడం వల్ల చూడడానికైతే లుకింగ్ పరంగా అయితే చాలా బాగుంటది. సో, ఇప్పుడు మీకు ఇది డేటా ట్రాన్స్‌ఫర్ స్పీడ్ అనేది ఎలా ఉందో ఇప్పుడు మీకు చూపిస్తా. వాళ్ళు చెప్పేదైతే 400 ఎంబీపీఎస్ పర్ సెకండ్ అన్నారు. బట్ లైవ్‌లో చూద్దాం గైస్ అది ఎంత స్పీడ్‌గా మనకు డేటా అనేది ట్రాన్స్‌ఫర్ అయిద్దో. దీనిలో నాకు నచ్చిన బాగా స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఇది మనకు యూఎస్బీ 3.2 Gen 1కి సపోర్ట్ ఇస్తది. అలాగే దీని బిల్ట్ క్వాలిటీ వచ్చేది ప్లాస్టిక్‌తోని రాదు. ఇది కంప్లీట్‌గా మన మెటల్‌తోని వస్తది. అలాగే దీనిలో చాలా కలర్స్ కూడా ఉన్నాయి. మీకు నచ్చిన కలర్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది అరౌండ్ నాకు 2000 చేంజ్ పడింది అమెజాన్‌లో. ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తా. కావాలంటే ఒకసారి మీరు చెక్ చేయండి గైస్. ఇప్పుడు పెన్ డ్రైవ్ నేను మ్యాక్‌కి కనెక్ట్ చేసిన. ఇప్పుడు ఓపెన్ చేసి మనకు కొన్ని ఫైల్స్ అనేవి ట్రాన్స్‌ఫర్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి మనకు కేరళ వీడియోస్. ఇప్పుడు మీరు గనక దీన్ని సైజ్ చూస్తే ఇది ఆల్మోస్ట్ 17 జీబీ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ ఫైల్‌ని మొత్తం కాపీ చేసి నేను దీన్ని డౌన్లోడ్స్ అనే ఒక ఫోల్డర్‌లో దీన్ని పేస్ట్ చేస్తాను గైస్. ఒకసారి మీరే చూడండి దీన్ని డేటా ట్రాన్స్‌ఫర్ స్పీడ్ అనేది ఎంత ఫాస్ట్‌గా ఉందో. ఇది మనకు యూఎస్బీ 3.2 Gen 1తో రావడం వల్ల డేటా ట్రాన్స్‌ఫర్ స్పీడ్ అనేది హై స్పీడ్‌తోనే వస్తది. సో, ఒకసారి మీరే చెక్ చేయండి గైస్ దీని స్పీడ్ అనేది ఎంత ఉందో. దీనిలో మనకు సైజెస్ వచ్చేసి మనకు అప్ టు 1 TB వరకు మనకు దీంట్లో వేరియంట్ అనేది ఉంది. చూడండి మీకు ఇది లెస్ దెన్ 1 మినిట్ లోపే అయిపోతుంది గైస్. అంటే మీరు చూడండి దీని స్పీడ్ అనేది. సో, దీంట్లోకి మనకు ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ ఉన్నా గానీ మన ప్రోడక్ట్ ఫాస్ట్ ఉన్నది. సో, అందుకని ఈ ప్రోడక్ట్ అనేది తీసుకున్నాను నేను. ఎందుకంటే వేరేది యూఎస్బీ 3.2 తీసుకున్నాం అనుకో ఆ స్పీడ్ అనేది ఉండదు. మనకు టైం వేస్ట్ అయిపోతది. పెట్టేది ఒక 200, 300 ఎక్కువ పెట్టినాం అనుకో మన ప్రోడక్ట్ అనేది బాగుంటది. సో, అందుకనే నేను ఇది తీసుకున్నా గైస్. చూడండి ఆల్మోస్ట్ ఇది మనకు అయిపోయింది గైస్. నేను ఎస్ఎస్‌డి కూడా ఆర్డర్ పెట్టిన మ్యాక్ కోసం అని శాండిస్క్‌ది. అది మనకు అప్ టు 1 జీబీపీఎస్ పర్ సెకండ్ ఉంటది డేటా ట్రాన్స్‌ఫర్ స్పీడ్ అనేది. అంటే దీనికన్నా ట్రిపుల్ ఉంటది. అది నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను నేను. ఇప్పుడు చూడొచ్చు గైస్ మీరు మనకు ఆల్మోస్ట్ ఇది డౌన్లోడ్ అనేది కంప్లీటెడ్ అయిపోయింది. లెస్ దెన్ 1 మినిట్ లోపు. అలా ఇప్పుడు నా ఫైనల్‌గా నా రివ్యూ అనేది మీకు చెప్తా. సో, మీరు చూడండి గైస్. గైస్ మనకు యాపిల్ చెప్పేదైతే మీరైతే హాట్ కేస్ అనేది యూజ్ చేయొద్దని అయితే యాపిల్ అయితే కంపల్సరీ చెప్పేసింది గైస్. కానీ బట్ ఇది ఏంటంటే మీ సేఫ్టీ మీద డిపెండ్ అయిపోతుంది. మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు, యూజ్ చేయకపోవచ్చు అది అనేది మీ మీద డిపెండ్ అయిపోతుంది. సో, నేను ఏంటంటే సేఫ్టీ కోసం అయితే నేను యూజ్ చేసినాం. ఎందుకంటే ఇది యూజ్ చేయడం వల్ల డిస్ప్లే అనేది డ్యామేజ్ అవుతుందని యాపిల్ అనేది చాలా వెబ్సైట్లో చెప్పింది. సో, ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయాలి కాబట్టి నేను చెప్పాను నేను. సో, నాకైతే ఈ ప్రొడక్ట్స్ అయితే ది బెస్ట్ అనిపించినాయి. సో, మీకు కనుక నేను ఇచ్చిన రివ్యూ నచ్చితే మన ఛానల్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.